జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర అప్డేట్ వచ్చేసి మనకు వినాయకునికి సంబంధించిన వెనకాల కిరీటం భాగము మొత్తం 3D ఉంటుంది, మొత్తం చుట్టుముట్టదు అనేది కంప్లీట్ చేస్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. అండ్ మనకు పాములకు సంబంధించిన అయితే మొత్తం వర్క్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. నిన్న ఆల్రెడీ చూపించాను, వీడియోలో అయితే చూడని వాళ్ళంటే వెళ్ళి చూసేయండి, ఓకేనా. సో మనకు పాములకి అయితే స్టార్ట్ చేసేసారు, పాదాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మన వెల్డర్స్ అన్న వాళ్ళు 1 వీక్లో మన వినాయకునికి సంబంధించిన మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసుకొని మచిలీపట్నంకి అయితే వెళ్ళిపోతారు అనమాట, ఓకేనా. సో ఇంకా కొన్ని రోజులు ఉంది కాబట్టి మనకు వినాయకుని జస్ట్ 32 డేస్ ఉంది, ఓకే. సో మన వినాయకునికి ఓన్లీ 32 డేస్ మాత్రమే ఉంది కాబట్టి మన మట్టి వర్క్ ఇంకా పెయింటింగ్ వర్క్ ఇంకా అస్సలు టైం లేదు. అందుకోసమే మన వెల్డర్స్ అన్న వాళ్ళు డే అండ్ నైట్ వర్క్స్ అనేది స్టార్ట్ చేసినారు అనమాట. సో ఈ రోజు నుంచి మన వెల్డర్స్ అన్న వాళ్ళు డే అండ్ నైట్, సో మార్నింగ్ 6 నుంచి నైట్ 5 వరకు, ఇక నైట్ అంటే మార్నింగ్ 5 AM వరకు మన వర్క్స్ అనేది చేస్తూనే ఉంటారు అనమాట, ఓకేనా. సో కుదిరితే మార్నింగ్ అప్డేట్ ఇస్తాను అండ్ ఈ నైట్ అప్డేట్ కూడా ట్రై చేస్తాను. ఒకవేళ మీరు మంచి సపోర్ట్ చేస్తే నైట్ అప్డేట్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో మన ఖైరతాబాద్ అఫీషియల్ ఛానల్ కూడా ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకు పెట్టుకొని అక్కడ కూడా అప్డేట్ అనేది ఇస్తూనే ఉంటాను, ఓకేనా. మన మెయిన్ ఖైరతాబాద్ ఛానల్ అనమాట, ఓకేనా. అది ఎన్నో ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ అప్రాక్సిమేట్ 20 ఇయర్స్ నుంచి ఉంది. సో దాంట్లో కూడా అప్డేట్ ఇస్తూనే ఉంటాను, అక్కడికి వెళ్ళి కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఓకేనా. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేసేయండి, ఏమేమి వర్క్ అవుతుందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా చూస్తాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేసేసి జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కింద నుంచి స్టార్ట్ చేద్దాం, ఇక్కడ సెకండ్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేద్దాము, ఏమేమి అవుతుందో. అండ్ పైకి వచ్చేద్దాం. సో పైకి వచ్చేసిన తర్వాత మొత్తం కిందికి వెళ్ళిపోదాం, ఓకేనా. ఎప్పటిలాగానే కింది నుంచి వేస్తాం కదా, ఇప్పుడు మనము పై నుంచి వేసుకోవడానికి వెళ్ళిపోదాం, ఓకేనా. చలో మాది వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసని జై శ్రీ గణేష. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి వినాయకునికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ మనకి చేతులకు సంబంధించిన అయితే మొత్తం చేసేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఫుల్ వెల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది గైస్ లెఫ్ట్లో. అండ్ రైట్లో జస్ట్ ఒక సాయంత్రం వరకు చెప్పాను కదా, నిన్ననే వీడియోలో చెప్పాను. సో మనకి వినాయకుని రైట్ సైడ్ చేతులకు సంబంధించింది ఫుల్ వెల్డింగ్ అనేది చాలా టైం పడుతుంది. సో ఈరోజు ఈవినింగ్ వరకు అయిపోతుందంట మనకి రైట్ సైడ్ వినాయకుడి చేతులు అనేది, ఓకేనా. సో పైన వినాయకునికి సంబంధించిన ఫేసెస్ బ్యాక్ సైడ్ అన్ని మొత్తం తలలు ఉంటాయి, తల బ్యాక్ సైడ్ బొర్రలు అనేది ఫిక్స్ చేస్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో ఇంకో కొద్దిసేపట్లో మనకి వినాయకునికి సంబంధించిన వెనకాల బ్యాక్ సైడ్ 3D ఫేస్ ఉంటుంది కదా, సో అది ఫిక్స్ చేసుకుంటారు అనమాట. అది కూడా పైకి వెళ్ళి చూస్తాను. సో అక్కడికి వెళ్ళేసి ఏమేమి అవుతుందో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత పైన అనేది ఏమేమి అవుతుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, పైకి వెళ్ళిపోదాం చలో. సో మన వినాయకునికి సంబంధించిన కింద చెస్ట్ భాగం చూడండి, ఓకే. దీనికి సంబంధించిన ఫుల్ వెల్డింగ్ చేశారనమాట. జస్ట్ పైన చేసుకున్నారు ఫుల్ వెల్డింగ్. మన పాములకు సంబంధించిన తర్వాత పాముల పైన వస్తున్నాయి, కింద అయితే తయారవుతున్నాయి అనమాట మనకు పాములకు సంబంధించింది. అండ్ కింద పాదాలు కూడా తయారైపోయినాయి, అది కూడా వెళ్ళి చూపిస్తాను, ఓకే. సో అక్కడ చూడండి మొత్తం చాలా బందోబస్తు చేసుకున్నారు, జాయింటింగ్ చూడండి, బాబా పెద్ద హ్యాంగ్లర్స్ అనేది ఫిట్ చేసుకున్నారు. సో గాయస్ ఇప్పుడే అన్నవాళ్ళు బ్రేక్ నుంచి మనకి వినాయకునికి సంబంధించిన బ్యాక్ సైడ్ కిరీటాలు ఉంటాయి కదా, సో ఆ అనేది ఫిక్స్ చేసుకున్నారు అనమాట, ఓకేనా. సో మొన్న మెయిన్ కిరీటంకి సంబంధించిన ఫిక్స్ చేసుకున్నారు. సో ఈరోజు మొత్తము మన కిరీటంకి సంబంధించింది అయితే చూడు ఎలా ఫిక్స్ చేసుకున్నారు చూడండి. సో డబల్ వెల్డింగ్ కూడా ఈరోజే కంప్లీట్ అయిపోతుంది అనమాట మన కిరీటం సంబంధించింది, ఓకేనా. సో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. సో ఇది లాస్ట్ అనమాట, ఓకేనా. సో ఇది అయిపోయిన తర్వాత డబల్ వెల్డింగ్ అనేది పూర్తయిపోతుంది, ఓకే. సో వినాయకుని ఫేసెస్ అనేది మొత్తం ఫిక్స్ చేసుకున్నారు అండ్ కిరీటం కూడా ఫిక్స్ చేసుకున్నారు, ఓకేనా. చూడండి వినాయకుని కిరీటం చూపిస్తాను. సో పెద్దగా చూడండి, ఫస్ట్ మెయిన్ కిరీటం అది. సో వినాయకుని మెయిన్ కిరీటం అదే చాలా పెద్దగా ఉంటుంది, దాని తర్వాత కొంచెం చిన్న సైజు ఉంటుంది అనమాట, ఓకే. సో వినాయకుని పైన హెడ్, సో హెడ్ ఇది హెడ్ ఎగ్జాక్ట్ హెడ్ భాగం అనమాట, ఓకే. అసలు లోపల హ్యాంగ్లర్స్ కూడా ఎలా ఫిక్స్ చేసుకున్నారో చూస్తాను చూడండి. హ్యాంగ్లర్స్ చూడండి లోపల ఎంత పెద్ద అక్క నుంచి ఇక్కడ వరకు హ్యాంగ్లర్స్ అనేది ఫిక్స్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ కూడా చూడండి, సో మెయిన్ హ్యాంగ్లర్ అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి, సో చాలా బందోబస్తు కూడా చూడండి. ఇక్కడ నుంచి అక్కడికి మెయిన్ హ్యాంగ్లర్, అండ్ అక్కడ నుంచి అటు, మళ్ళీ అటు నుంచి అటు, సో చాలా బందోబస్తు అనేది చేసుకున్నారు చూడండి, ఎంత తెలుగుగా చేసుకున్నారు చూడండి. అటు నుంచి క్లియర్గా అనిపిస్తుంది, అటు నుంచి కూడా చూస్తాను. సో ఇది మన వర్క్ స్టేటస్. సో వినాయకుని తొండం సగం చేశారు, ఇంకా సగం అనేది అన్న వాళ్ళు కింద చేస్తున్నారు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను, మన తొండంకి సంబంధించినవి పండన్న వాళ్ళు చేస్తున్నారు, ఇంకా నాగబాబు అన్న వాళ్ళు మన పాములకు సంబంధించినది చేస్తున్నారు అనమాట, ఓకే. అది అక్కడ చూడండి చాలా పర్ఫెక్ట్ బాగా కిరీటం అయితే ఫైనల్లీ కంప్లీట్ అయిపోతుంది, ఓకే. నెక్స్ట్ పాములు అయితే పాముల అప్డేట్ అయితే ఇచ్చేసాను.
ఇంకొక 2-3 డేస్లో మనకు పాములకు సంబంధించింది అయితే పైకి ఎక్కిచ్చేస్తారనమాట మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా. సో అక్కడికి వెళ్ళి చూస్తాను ఒకటి చూసి ఎగ్జాక్ట్గా ఎలా ఎలా ఫిక్స్ చేస్తారో చూస్తాను. ఒక్క నిమిషం. హ్యాంగ్లర్ చూడండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి స్క్వేర్ షేప్లో అక్కడ నుంచి ఇక్కడికి హ్యాంగ్లర్స్ అనేది చేసుకొని బందోబస్తు చేసుకొని అక్కడికి ఫేసెస్ అనేది ఫిక్స్ చేసుకున్నారు చూడండి. అటు ఇటు అటు రెండు ఇటు ఒకటి అటు ఒక ఫేసెస్. ఓకే, సేమ్ ఇది కూడా ఈడ కూడా అంతే. హ్యాంగ్లర్ ఎంత క్లియర్గా అనిపిస్తుంది చూడండి. అక్కడ మెయిన్ ఫేస్కి అటు నుంచి అటు ఒకటి జాయింటింగ్ అండ్ మెయిన్ ఈ పోల్ నుంచి ఆ పాయింట్లో ఒక జాయింటింగ్, ఇటు ఒకటి నుంచి ఇక్కడ నుంచి జాయింటింగ్. సో మొత్తం ఇలా జాయిన్ చేసుకొని ఫేసెస్ అనేది ఫిక్స్ చేసుకున్నారు బందోబస్తుగా. చాలా బందోబస్తు అనేది చేసుకున్నారు. ఒక డబల్ వెల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి, కనిపిస్తుందా? సో డబల్ వెల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది గైస్. ఓకే, సో మెయిన్ చూడండి ఎంత క్లియర్గా అనిపిస్తుంది చూడండి. బా. ఓకే, సో మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు మచిలీపట్నంకి వెళ్ళారు. ఎందుకంటే అక్కడ 63 ఫీట్స్ గణేశుడు అనేది తయారవుతుంది. ఓకే, సో అన్న వాళ్ళు రాగానే మన నాగబాబు అన్న వాళ్ళ టీం కూడా వెళ్ళి మన వర్క్స్ అనేది చేస్తారనమాట. అక్కడ కూడా ఒక వినాయకుడు అనేది తయారవుతుంది 63 ఫీట్స్ బీచ్లో, మెయిన్ బీచ్ పక్కనే తయారవుతుంది అనమాట. ఓకేనా. సో మ్యాక్సిమము ఒకవేళ కుదిరితే అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను. మన నాగబాబు అన్న వాళ్ళు అండ్ కార్పెంటర్స్ అన్న వాళ్ళు మొత్తం మన టీమే వెళ్ళి అక్కడ వినాయకుడిని అనేది తయారు చేస్తున్నారు అనమాట. అక్కడ కూడా చాలా బాగా అవుతుంది మన వినాయకుడు. ఒకవేళ టైం కుదిరితే అక్కడికి వెళ్ళి కూడా కవర్ చేస్తాను అనమాట. ఓకేనా. సో ఇది మన వర్క్ స్టేటస్. సో మనం కిందికి వెళ్ళిపోదాము. ఇప్పుడు మొత్తం మనము కింది ఉన్నాము. మన వినాయకుడికి సంబంధించిన పాములు అయితే రెడీ చేసుకుంటున్నారు చూడండి. ఓకే, సో మొత్తం హ్యాంగ్లర్స్ తోటి షేపింగ్ చేసుకున్నారు నిన్న మన నాగబాబు అన్న వాళ్ళ టీం మొత్తం కింద. ఓకే, పైన మనకి వినాయకుడికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో ఫుల్ వెల్డింగ్ చేస్తున్నారు. అండ్ కింద మనకి పాములకు సంబంధించింది అయితే మొత్తము రెడీ చేసుకొని పెట్టుకుంటున్నారు. అండ్ ఇక్కడ నాగబాబు అన్న ఉన్నాడు. నాగబాబు అన్న తొండంకి సంబంధించిన అయితే మొత్తం రింగ్స్ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇంకా ఈరోజు ఈవినింగ్ ఆర్ రేపు మధ్యాహ్నం లోపు మనకి తొండం సంబంధించిన అయితే మొత్తం స్ట్రక్చర్ అనేది స్టార్ట్ చేసుకుంటారు అనమాట. ఓకేనా. సో ఈరోజు అయితే ఇక్కడ హ్యాంగర్, సో మెయిన్ పాము ఉంటుందా మిడిల్ పాముది మనకి స్ట్రక్చర్ అనేది పెట్టుకున్నారు. దాని తర్వాత మొత్తం ఇలాంటివి చాలా వస్తాయి. సో మొత్తం 5 పడగల పాము అనమాట. ఓకేనా. సో ఇక్కడ మన వినాయకుడికి సంబంధించిన చేతి జస్ట్ అవుట్లైన్గా పెట్టుకున్నారు. సో ఇక్కడ హస్తం చెయ్యి అండ్ లడ్డు చెయ్యి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి వినాయకుడిది తొండం. సో మొత్తం తొండంకి సంబంధించిన రింగ్స్ అనేది రెడీ చేసుకున్నారు. దీంతో మనకి తొండం అనేది రెడీ అవుతుంది అనమాట. మొత్తం షేపింగ్ పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ అవుతుంది అనమాట. ఓకే, సో పైన ఆల్రెడీ ఉంచాను స్పేస్ అనేది పెట్టుకున్నారు. ఆ స్పేస్ నుంచి మొత్తము మనకి వినాయకుని తొండం అనేది చేసుకొని పెట్టుకుంటారు అనమాట. ఓకేనా. ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. ఇంకా పెద్ద అప్డేట్ ఏం లేదు. ఇక్కడ మనకు నాగబాబు అని అయితే అది చేస్తున్నారు, రింగ్స్కి సంబంధించింది అయితే వేస్తున్నాడు. ఇంకొక ఫేజ్ ఏది మన పాముకి సంబంధించిన అయితే రెడీ చేసుకున్నాడు చూడండి హ్యాంగర్. సో మొత్తం షేపింగ్ చేసుకున్నాడు చూడండి, ఎంత బాగా చేసుకున్నాడు చూడండి. బాబా. సో 5 పడగల పాము అండ్ ఇక్కడ కూడా ఇంకొక స్నేక్కి సంబంధించింది అయితే ఇంకొకటి స్ట్రక్చర్ అక్కడ నుంచి ఇక్కడ చూడండి. సో హ్యాంగ్లర్కి చాలా బందోబస్తు అయితే తీసుకున్నారు అన్న వాళ్ళు. ఓకేనా. సో ఇలాంటివి చాలా రావాలి అన్న. ఇంకా ఇలాంటివి ఎన్ని రావాలి? ఇంకా 4 రావాలి ఇలాంటివి. సో ఇలాంటి 4 వచ్చిన తర్వాత మనకి మొత్తం వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మొత్తం రేపటి మధ్యాహ్నం లోపు మనకి పాములకు సంబంధించిన అయితే మొత్తం కంప్లీట్ చేసుకుంటారు అనమాట. సో కుదిరితే ఎల్లుండి మనకి పాములకు సంబంధించిన అయితే మొత్తం పైకి లేపుకొని పెట్టుకుంటున్నారు. అది కూడా అప్డేట్ చూపిస్తాను ఫర్దర్ అప్డేట్లో. ఇంకా రేపు ఆర్ ఎల్లుండి, సో ఎల్లుండి మనకి పాములకి పైన పెట్టుకుంటారు అనమాట మొత్తం. సో అది కూడా చూస్తాను. ఓకేనా. గుడ్ మార్నింగ్. ఓకే, ఇక్కడ మనకి సేమ్ మనకి పాములకు సంబంధించింది ఒకటే. ఇక్కడ కూడా సేమ్ స్ట్రక్చర్ అనేది నిన్న మొత్తం అన్న వాళ్ళు అంతా ఇదే చేశారు. మొత్తం షేపింగ్ అనేది చేసుకున్నారు చూడండి. హ్యాంగ్లర్ అనేది ఇది చేయాలంటే అబ్బా చాలా కష్టం గాయస్. నేను ఊహించాను. ఎవరైనా చూడని వాళ్ళు అంటే చూసేయండి. ఓకేనా. ఇక్కడైతే పెద్దగా అప్డేట్ ఏం లేదు. మన వినాయకునికి సంబంధించిన మనకి పాదాలు, సో పాదాలు అనేది పెట్టుకున్నారు. జాయింట్ కూడా చేసేసుకున్నారు. మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ కింద లోటస్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఇంకా కొన్ని రోజుల్లో మనకి వినాయకునికి సంబంధించిన మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 1 వీక్, మ్యాక్సిమం 1 వీక్ లోపలనే మనం అన్న వాళ్ళు మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారంట. ఎందుకంటే మచిలీపట్నంలో కూడా విగ్రహం ఉంది కాబట్టి అక్కడ కూడా తయారు చేసుకోవాలా. సో చాలా అసలు మనకి టైమే లేదు గాయస్. అందుకనే మనకి వినాయకుని ఓన్లీ 32 డేస్ ఉంది. సో 32 డేస్ లోపలనే మనకి మట్టి వర్క్, పెయింటింగ్ అంతా చాలా వాళ్ళ ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ మట్టి, దాని తర్వాత పెయింట్ రావాలి కాబట్టి అస్సలు టైం లేదు. మన తాత అయితే చాలా ఫాస్ట్ మనకి డే అండ్ నైట్. సో మన వెల్డర్స్ అన్న వాళ్ళు డే అండ్ నైట్ వర్క్స్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకుంటున్నారు. ఓకేనా.
ఇక్కడ వచ్చేసి మనకి రింగ్స్, సో వినాయకుడిని తొండం సంబంధించిన రింగ్స్ కట్ చేసుకొని పెట్టుకుంటున్నారు, అక్కడ షేపింగ్ చేసుకుంటున్నారు మన నాగబాబు అన్న. ఓకేనా, సో చూడండి ఇక్కడ చిన్న చిన్న కట్ చేసుకొని దాన్ని రౌండ్ చేస్తారనమాట. ఓకే, సో ఇది మన వినాయకుడికి సంబంధించిన వర్క్ స్టేటస్. సో పైన వచ్చేసి మనకి చేతులకు సంబంధించింది అయితే మన వినాయకుడి లెఫ్ట్ సైడ్లో కంప్లీట్ అయిపోయింది ఫుల్ వెల్డింగ్, అండ్ రైట్ సైడ్లో మన రామన్న ఒక్కడైతే మొత్తం ఫుల్ వెల్డింగ్ సంబంధించింది అయితే మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నారు. ఈరోజు ఈవినింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ పైన వచ్చేసి మనకి వినాయకుడిని వెనకాల తలలకు సంబంధించింది అయితే మొత్తము కంప్లీట్ చేసేసుకున్నారు. అండ్ కింద పాదాలు అయిపోయినాయి, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. జస్ట్ పాములు ఇంకా తొండం అండ్ సైడ్ విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇది మన వర్క్ స్టేటస్. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రేపటి వీడియోలో కలుసుకుందాము. కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి లైక్ చేసేసేయండి. అండ్ వినాయకుడి కోసం మనకి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గాయస్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిగా ఫర్దర్ అప్డేట్లో మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. ఓకేనా, చలో జై శ్రీ గణేష.